మళ్ళీ బీజేపీ అండి. ఎందుకని బీజేపీ? బీజేపీ ఎందుకంటే అది అభివృద్ధి చేస్తుంది కాబట్టి బీజేపీ 100% అంటే. ఎందుకంటే కర్ణాటకలో అయితే కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది. 90 డేస్లో అభివృద్ధి చేస్తా అన్నారు, ఇప్పటివరకు చేసింది లేదు. ఇంకోటి గ్యాస్ది కూడా 6 గ్యారెంటీలో గ్యాస్ పెట్టారు. అది కూడా చాలా అప్లికేషన్స్ పెడితేనే వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ అప్లికేషన్ ఉంది కదా, అందులో ఇన్వాల్వ్ లేదు. ఇది ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంది. అప్పుడైతే కళ్యాణ లక్ష్మి అయిపోగానే ఒక అప్లై చేసిన 1 మంత్కే మనకు పడుతుండే టీఆర్ఎస్లో ఏదైనా. బీజేపీ వాళ్ళు అంటే సెంట్రల్లో బీజేపీ ఉండాలి యాక్చువల్లీ, ఎందుకంటే అది చేసిన అభివృద్ధి కాబట్టి. ఈరోజు రామనవమి చూడండి, వేరే ఏమైనా అభివృద్ధులు పెద్ద 500 ఇయర్స్ కాని పని వాళ్ళు చేసి చూపించారు అందుకు. ఓకే, మరి అయితే బీజేపీ కేవలం హిందువులకే ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు కదా? అలా ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అభివృద్ధిలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు అప్లికేషన్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అట్లా అనుకోలేము. అన్నీ ఫేక్ న్యూస్ యాక్చువల్లీ. రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? అస్సలు రెండు స్టేట్లు రాగానే అయిపోతారు అన్న, కాని పని అది. మళ్ళీ బీజేపీ వస్తుంది, మళ్ళీ సెంట్రల్లో మనం బీజేపీకి ఓటేస్తాం. తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం లేదు, ఏదో తప్పు చేసేసినాం, తెలంగాణ వాళ్ళు తప్పు చేసేసారు అంటారు అంతే. అంటే ఫ్రీ బస్ ఉచిత ప్రయాణం లేడీస్కి అంటే బాయ్స్ ఏం చేయాలన్నా? అంటే లేడీస్ అంటే కొట్టుకుంటారు, ఇంకా తెలుసా బస్ స్టాప్లలో కొట్టుకుంటారు. బస్ ఎక్కుతున్నారా? లేదన్న, మానేసినాం. మేము మెట్రో పోతున్నాం, లేకపోతే మా బండిలో పోతున్నాం. అందుకని సీట్లు దొరుకుతలే, ఎంతసేపు నించుంటామన్నా. ముందే హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసుగా ఎట్లుంటుందో. అయితే సెంట్రల్లో అయితే మళ్ళీ బీజేపీ డెఫినెట్లీ. ఎట్లుంది రామ్ మందిర్? సూపర్ అన్న, సూపర్ ఉంది. చూస్తున్నారు, మీరే చూస్తున్నారు ఎలా ఉందో. ఎప్పుడు లేనిది ఒక ఇండియాలో ఒక ఫెస్టివల్ మళ్ళీ మనం క్రియేట్ చేసుకున్నాం. నేను పుట్టినప్పటి నుంచి ఒక ఫెస్టివల్ క్రియేట్ అయిందంటే నేను లాస్ట్ 2022 500 years తర్వాత మళ్ళీ ఇది మన జనరేషన్లో అయితే ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే హిందూ గురించి చాలామంది మర్చిపోతున్నారు యూత్కి. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైందంటే నేనైతే నరేంద్ర మోడీ అనుకుంటున్నాను.